ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోని యూట్యూబ్లో థంబ్నెయిల్కి ఫోటోషాప్లో ఎలా ఎడిట్ చేశానో ఫుల్ వీడియో చేశాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది నన్ను కలిశారు కదా, అనంతపూర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బయట ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో, మెసెంజర్లో అందరూ కూడా ఒకటే క్వశ్చన్ అడుగుతారు. అదేంటంటే మీరు థంబ్నెయిల్ ఎలా చేస్తారు అని అడుగుతున్నారు. నేను ల్యాప్టాప్లో ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను ఆల్రెడీ. ఫోటోషాప్లో నేను థంబ్నెయిల్ ఎలా చేస్తానో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనం ఫోటోషాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మనకి. తర్వాత క్రియేట్ న్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే కనుక మీరు కస్టమ్ సైజ్ అనేది డిఫాల్ట్గా పెట్టుకున్నాను నేను, లేదంటే మళ్ళీ మార్చుకోవచ్చు మనం సెట్టింగ్స్. ఇక్కడ చూడండి, మీరు ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, అన్టైటిల్ అని. సో నేమ్ ఇచ్చేయచ్చు. నేను ఇప్పుడు నేమ్ ఏమి ఇస్తానంటే SPT PC1 అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూస్తే కనుక 1280x720, ఇది వచ్చేసి విడ్త్, ఇది వచ్చేసి హైట్. ఇది వచ్చేసి యూట్యూబ్లో ఉన్న వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో పైన ఫోటో కనిపిస్తుంది కదా, దాని సైజ్ ఇదే అనమాట. సో దీన్ని థంబ్నెయిల్ అంటారు. ఇంకా మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది, చూపిస్తుంది చూడండి. ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఏదైతే సైజ్ పెట్టామో ఆ సైజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నాయి కదా, ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్స్, తర్వాత టైప్, సెలెక్ట్, ఫిల్టర్, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నేను చేస్తుంటా, మీరు చూడండి. ఇది నేను అంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను, ఎందుకంటే ఇది ట్యూటోరియల్ వీడియో కాదు, ఓన్లీ మీకు ఐడియా ఇవ్వడానికి చేస్తున్నా కదా. సో లేయర్ చూద్దాం ఎన్ని ఉన్నాయో. ఓకే, బ్యాక్గ్రౌండ్ని అన్లాక్ చేసేద్దాం ఫస్ట్. సో బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసిన తర్వాత Ctrl+O సెలెక్ట్ చేసి, సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, Image1 అని కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూస్తే కనుక మనకి Image1 సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇది వచ్చేసి JPEG ఫైల్. ఇది సైజ్ చూడండి 270 KB ఉంది. అలాగనే 1280x720 ఇది సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది చూడండి. ఎస్, వచ్చేసింది ఆల్రెడీ ఇది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా ఎడిట్ చేస్తానో చూడండి. Quiet's driving me insane. Silence rattles in my brain. Yeah, I gotta get away. Always waiting for the phone, so I built my towers tall, wandering through these empty halls. ఓకే, మీరు ఇంతవరకు టైం ల్యాప్ చూసారు. సో ఇప్పుడు చూడండి, ఫోటో అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఒక్క థంబ్నెయిల్ చేయడానికి దగ్గర దగ్గర ఎంత టైం అయిందంటే 15 to 20 minutes పైన అయింది. నేను కొంచెం ఫాస్ట్గా చేశాను, అది వేరే విషయం. దగ్గర దగ్గర ½ అవర్ అనుకోండి. ఇక చూడండి, ఒక థంబ్నెయిల్ చేయడానికి ఎన్ని లేయర్స్ తీసుకున్నానో. ఇది పక్కన పెట్టేస్తే అసలు ఇప్పుడు థంబ్నెయిల్ ఎలా ఉందో చూసేద్దామా. ఓకే ఫ్రెండ్స్, థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫైనల్. సో ఇప్పుడు మీరు చూసిన థంబ్నెయిలే ఇది చేశాను. ఈ వీడియోనే మీరు చూసారనమాట. అది సో ఇంత కష్టపడతాను, ఇంత ఎఫర్ట్ పెడతాను ఒక థంబ్నెయిల్కి. అది మొబైల్లో చేస్తున్నప్పుడు, పిక్సార్ట్లో అయినా సరే, ల్యాప్టాప్లో చేస్తున్నప్పుడు, ఫోటోషాప్లో అయినా సరే, ఒక 1.5 yearగా చేస్తూ నాకైతే ఇట్లా ప్రాక్టీస్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే థంబ్నెయిల్స్ ఇలా చేస్తాను. అది కూడా మంచి ఇంట్రెస్ట్ రావాలి చేయాలనే ఇది ఉంటేనే చేయగలుగుతాము. సో నేనైతే ఇలా చేశాను. ఐ హోప్ ఈ థంబ్నెయిల్ చేసిన విధానం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ థంబ్నెయిల్ చేసిన విధానం మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని, అలాగే షేర్ చేయండి. దిస్ ఇస్ యువప్రసాద్ తాలపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.